నీడలే వానాకాలం 5 ఎకరాలు పంట వేసాము. దానికి యూరియా కట్టల కోసం బాగా ఇబ్బంది పడ్డాం. 4-5 గంటలకు వచ్చి చెప్పులు కూడా వరుసలో నిలబెట్టినా కూడా రోజుకు ఒక కట్టే వచ్చేది. మళ్ళీ తెల్లవారినాక ఇంకొక కట్ట వచ్చేది. బాగా ఇబ్బంది పడిపోయాం. ఇప్పుడు మాత్రం బుకింగ్ ఇంటి దగ్గర సెల్లో యాప్లో చేసుకొని ఇక్కడికి వచ్చాక తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు 5 ఎకరాలు మొక్కజొన్న వేసాము. ప్రాంతంలో మాకు ఎరువులు పంపిణీ చాలా కష్టంగా ఉన్నది. ఇక్కడ ఇల్లెందు ప్రాంతంలో మొక్కజొన్న బాగా వేసినందున రైతులు ఉదయాన్నే తెల్లారుదామున వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి ఈ సొసైటీలో చెప్పులు కూడా పెట్టి ఎరువుల కట్టల కోసం బాగా ఎగబడేవాళ్ళు. ఎరువు కట్టలు తీసుకోవడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి లైన్లో నిలబడి మరి ఒక్కొక్కరు ఒక్క కట్టల చొప్పు మాత్రం అప్పుడు దొరికేది. మరి చాలా ఇబ్బందిగా రైతులు తీసుకున్నారు. రోజుల తరబడి మేము యూరియా పంపిణీ చేయాల్సి వచ్చేది. మా వ్యవసాయ శాఖకి చాలా అప్పుడు మా ఏఓలు చాలా కష్టపడి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వాళ్ళు, సొసైటీ వాళ్ళు అందరూ కూడా ఈ వేరే పని లేకోకుండా ఈ యూరియా పంపిణీకే మా యొక్క సమయం అంతా అయిపోయేది. చాలా కష్టంగా మేము పంపిణీ చేయడం జరిగింది. కొంతమంది ధర్నాలు కూడా చేశారు. అయితే మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఆలోచించి ఈ క్యూ లైన్లో నుంచోవటం, రైతుల సమయం వృధా అరికట్టడం కోసం కొత్తగా ఫెర్టిలైజర్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫెర్టిలైజర్ యాప్ గత జనవరి నెల నుంచి మన రాష్ట్రంలో మరి విడతల వారీగా ప్రతి జిల్లాకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. మన జిల్లా కూడా మన ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే మనకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఫెర్టిలైజర్ యాప్ దీంట్లో అందరు రైతులకు అవకాశం కల్పించారు. పాస్బుక్ ఉన్న రైతులకు, పాస్బుక్ లేని రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా అందరూ కూడా యూరియా తీసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఫోన్ ఉంటే ఈ ఫోన్ ద్వారా, స్మార్ట్ ఫోన్ ద్వారా రైతులు ఇంటి దగ్గరే బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వారు బుక్ చేసుకున్న తర్వాత వారికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళా బుకింగ్ చేసుకుంటే బుకింగ్ ఐడి వస్తుంది. ఆ బుకింగ్ ఐడి తీసుకెళ్ళి ప్రైవేట్ షాప్లో కానీ, సొసైటీలో కానీ ఎక్కడ ఎరువు కట్టలుంటే అక్కడ రైతులు సంతోషంగా తీసుకుంటున్నారు. ఇది రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా కౌలుదారులు బుక్ చేసుకోవడానికి ఈ యాప్లో ఇంకో అవకాశం కల్పించింది. వారు బుక్ చేసుకున్నప్పుడు ఓటీపీ పట్టా ఉన్న రైతుకి వెళ్తుంది. వాళ్ళు ఓటీపీ చెప్తే వీరికి వెంటనే బుక్ అయిపోతుంది. అదేవిధంగా ఇదంతా కూడా మా ఏఈఓలు చేస్తున్నారు. కౌలుదారులకి, అదేవిధంగా పాస్బుక్ లేని రైతులకు కూడా అందరూ కూడా ఈ యొక్క యాప్ ద్వారా, ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు తీసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా క్యూ లైన్ లేదు. ఇప్పుడు ఈ యాసంగిలో కూడా దాదాపు 50,000 ఎకరాలు ఇక్కడ ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేయడం జరిగింది. మరి రైతులు ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎరువు కట్టలు కూడా వారికి తీసుకోవడానికి అవకాశం కల్పించింది బుకింగ్లో. మరి మేము ముఖ్యంగా మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఈసారి మన ఈ యాప్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 24,500 మంది రైతులు బుక్ చేసుకోవడం జరిగింది. 145,000 ఎరువు కట్టలు బుక్ చేశారు. ఈ 145,000 ఎరువు కట్టలలో ఇప్పటి వరకు 131,000 ఎరువు కట్టలు రైతులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 24,500 మంది రైతులు పాస్బుక్ లేని రైతులు కూడా 3,600 మంది ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతులు కూడా 450 మంది ఉన్నారు. వీరందరికి కూడా ఎరువు కట్టలు కూడా ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ ఈరోజు కూడా ఈ బుకింగ్లో దాదాపు మనకి మీరు చూసినట్లయితే ఎన్ని కట్టలు ఉన్నాయి మన జిల్లాలో ఇప్పుడు రైతులకు అందుబాటులో ఈ సిటిజన్ ద్వారా, యాప్ ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్ని కట్టలు అందుబాటులో ఉన్నాయి, జిల్లాలో ఎన్ని కట్టలు అందుబాటులో ఉన్నాయి రైతులకు అనేది కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్ ద్వారా చూసి మేము వెంటనే ఎక్కడ ఎరువు కట్టలు అయిపోతే అక్కడ మేము రైతులకు తెలియజేస్తాం. వెంటనే ఈరోజు చూసుకున్నట్లయితే మన రాష్ట్రం మొత్తం మీద 2,63,000 ఎరువు కట్టలు రైతులకు బుకింగ్కు అందుబాటులో ఉన్నాయి. ఇది మరి ఈ యాప్ తీసుకొచ్చిన మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి, గౌరవ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారికి